16-17 వచనాల్లో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని అన్నాడు. మనలో నివాసం చేయాలి దేవుని వాక్యం. మనం సంపూర్ణంగా ఎరిగినటువంటి వారం అయి ఉండాలి. సో దేవుని వాక్యాన్ని మనము బాగా నేర్చుకొని ఇతరులకు ప్రకటించేటటువంటి వారంగా ఉండాలి. సో వాక్యం మనలను పోషించాలి. ఆ తర్వాత వాక్యముతో మనం ఇతరులను పోషించేటటువంటి వారంగా ఉండాలి. 119వ కీర్తన 97వ వచనం నుండి భక్తుడైనటువంటి కీర్తనకారుడు కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఇలా చెప్పాడు. చదువుదాం చూడండి. 119వ కీర్తన 97వ వచనం నుండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకములు కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. 119వ కీర్తన మొత్తం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితానికి ఎంత అద్భుతమైనటువంటి మేలు కలిగిస్తుందో తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే చిన్నవాడు భేదవాడైనటువంటి వాడే జ్ఞానవంతుడు శ్రేష్ఠుడని ఓ మాట చెప్పాడు. చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాటలు మీరు చదువుతారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. మూఢత్వము చేత, మూఢత్వం అంటే మూర్ఖత్వం. మూర్ఖత్వం, చాలామంది మూర్ఖులుగా ఉంటారు. మూఢత్వం చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే, వయసులో చాలా పెద్దవాడు, అధికారం కలిగినటువంటి వాడు, కానీ మూఢత్వం ఏం చేయనీయట్లేదు, బుద్ధి మాటలకి చెవియొగ్గనీయట్లేదు మూఢత్వం. కానీ అతనికంటే ఎవరు శ్రేష్ఠుడంట? భేదవాడు, జ్ఞానవంతుడు, చిన్నవాడు శ్రేష్ఠుడు. ఎందుకంటే బుద్ధి మాటలకి ఇతడు ఏం చేస్తున్నాడు? చెవినిచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన మనం చదువుకునేటువంటి ఆ వాక్య భాగంలో నేను నీ ఉపదేశమును లక్ష్యము చేయుచున్నాను, 2 మాటలు చెప్పాడు, 2 పోలికలు చెప్పాడు. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. వృద్ధులందరికంటే నాకు జ్ఞానము కలదు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యం పట్ల అతడు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ. చాలామంది మూర్ఖులైనటువంటి వారుగా ఉంటారు. కొందరు పెద్దవాళ్ళకి, అందరూ అన్ను కానీ కొందరు పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే వీడు చెప్తే నేను వినేదేంటి అనేటటువంటి రీతిలో ఈగో ఇస్టిక్గా ఉంటారన్నమాట. అహం అనేది వాళ్ళకి అడ్డుగా వస్తుంటుంది. వీళ్ళు చెప్తే నేను వినాలా, నాకు చెప్పి అంత తోడు అయ్యాడా, అంత ఎదిగాడా అని చెప్పి మూఢత్వం చేత బుద్ధి మాటలకు ఏం చేయలేరంటే చెవియొగ్గలేరు అన్నమాట. చెవియొగ్గలేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాళ్ళని గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే వాళ్ళకంటే మాట వినేవాళ్లే శ్రేష్ఠులు కదండి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఒక విశ్వాసి లేదా ఒక కాపరి, ప్రత్యేకంగా కాపరి పరిచర్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కాపరి దేవుని వాక్యం చేత నింపబడి తనను తాను పోషించుకునేటటువంటి వాడుగా ఉన్నప్పుడు అతడు దేవునితో రైట్ రిలేషన్లో ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా అసలు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయకుండా, దేవుని మాటలకి విధేయత చూపకుండా నేను దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాను అని అంటే దానికి వాక్యం ఒప్పుకోదు. వాక్యం ఒప్పుకోదు. కనుక దేవుని వాక్యమును మన జీవితాల్లో సరిగ్గా అన్వయం చేసి మనలను మనం పోషించుకోగలిగినప్పుడు మనం ఇతరులకు బోధించగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది 4వది. తర్వాత 5వది ఏంటి అంటే దేవుని యందు విశ్వాసంతో దృఢముగా జీవించినప్పుడు.
దేవుని యందు విశ్వాసంతో దృఢంగా జీవించినప్పుడు. విశ్వాసం యొక్క బలం అనేది అభ్యాసం వలన పెరుగుతుంది. అభ్యాసం అంటే ప్రాక్టీస్, ఫెయిత్ని ప్రాక్టీస్ చేయటం. దేవుడు మన హృదయాల్లో విశ్వాసాన్ని ఉంచాడు కదండి. మీరు విశ్వసించుట దేవుని క్రియ అని దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం మీరు చదివి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు ఆ మాట. మీరు విశ్వసించుట దేవుని క్రియ. మన హృదయంలో దేవుడు విశ్వాసాన్ని ఉంచాడు. మన హృదయంలో దేవుడు విశ్వాసాన్ని ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఉంచినటువంటి ఈ విశ్వాసాన్ని అభ్యాసం చేయడం ద్వారా విశ్వాసం యొక్క బలం అనేది పెరుగుతుందని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. దేవునికి ఈ భూమి మీద ఇష్టులైనటువంటి గుంపులు కొన్ని ఉన్నాయి. ఓకే, ఇష్టులైనటువంటి గుంపులు కొన్ని ఉన్నాయని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నేను ఒక స్థలంలో చిన్న పరిచర్య ఉంది. వాళ్ళకి తేలికైన మాటల్లో దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలా అడిగాను, దేవుడు అంటే మీకు ఇష్టమేనా అన్నప్పుడు అందరు ఇష్టమే అన్నారు. మరి దేవుడు అంటే దేవునికి మీరంటే ఇష్టమేనా అన్నప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. దేవుడు అంటే మనకి ఇష్టమేనా అంటే అందరం ఇష్టమే అంటాం, కానీ దేవునికి మనం అంటే ఇష్టం అన్నప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉండడం అంటే అంత ఈజీగా అయ్యేటటువంటి పని కాదు. దేవునికి ఇష్టమైనటువంటి గుంపుల్లో ఒక గుంపు ఏంటయ్యా అంటే విశ్వాసం కలిగినటువంటి వారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 5:7లో వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుందామని దేవుని వాక్యంలో తెలియచేయబడతా ఉంది. కనుక మనం దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం అనడానికి 5వ గుర్తు ఏంటంటే విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో మనం అభ్యాసకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. అభ్యాసకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు, విడిచిపెట్టడు. మధ్యకాలంలో ఓ పాట పాడుతూ ఉంటాడు సేవకుల సదస్సులు ఎక్కువగా. సేవకుడా నీ భాగ్యం మెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది, తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా, నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానియడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడని ఒక చరణం పాడుకునేటటువంటి వారంగా ఉంది. అయితే పాడటానికే పరిమితం అవుతున్నాం చాలాసార్లు. పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు అనే విషయాన్ని మరిచిపోతున్నాం కనుక చాలా సందర్భాల్లో తుచ్చమైనటువంటి అనేకమైనటువంటి విషయాల వైపు పరుగులెత్తేటటువంటి కాపరులైనటువంటి వారు ఈరోజు చాలామంది మనకు కనపడటం అనేది విచారకరమైనటువంటి అంశం. దైవజనులు బ్రదర్ బక్సింగ్ గారంట ఒక కప్పు టీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేంత విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉండేవాడు. ఒక కప్పు టీ కొరకు అది కావాలి అని అంటే దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించేటప్పుడు, ఒకవేళ మన పితరులైనటువంటి వారు లేకపోతే మనకు ముందున్నటువంటి వారి యొక్క విశ్వాసంతో మన విశ్వాస జీవితాన్ని పోల్చుకుంటే చాలా విషయాల దగ్గర మనకి ఎన్నో లోపాలు కనపడతా ఉంటాయి. అయితే వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని మీద మనం ఆధారపడ్డాం అని అనడానికి విశ్వాసం ఒక అద్భుతమైనటువంటి సూత్రం. దేవుని ఎడల మన విశ్వాసం, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం అభ్యాసం చేస్తున్నాం అని అన్నప్పుడు మనం దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం అనడానికి అది ఒక ప్రధానమైనటువంటి గుర్తు అయి ఉంటున్నది. ఒకటి ప్రార్థన, రెండవది పవిత్ర జీవితాన్ని కాపాడుకోవడం, మూడవది పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోని పనిచేయడం, నాలుగవది వాక్యముతో మనలను మనం పోషించుకోవడం, ఐదవది దేవుని యందు విశ్వాసంతో దృఢంగా జీవించినటువంటి సమయం. విశ్వాసంతో దృఢంగా జీవించినటువంటి సమయం. చాలా సంవత్సరాల క్రిందట జార్జ్ వర్వర్ అనేటటువంటి ఒక భక్తుడు విజయవాడ వచ్చాడు. ఓఎం ఆపరేషన్ మొబలైజేషన్ అనేటటువంటి ఒక పబ్లికేషన్స్ సంస్థని ప్రారంభించినటువంటి దైవజనులు అన్నమాట. ఆయన మిషనరీ పరిచర్య, గొప్ప పరిచర్య చేశాడు. ఆయన వచ్చినప్పుడు మా నాన్నగారు ప్రార్థనలతో మేమందరం కూడా ఆయన మీటింగ్కి వెళ్ళాం. జార్జ్ వర్వర్ గారు వస్తున్నారు అని అంటే తెలీదు, ఆయన గురించి నేను ఎప్పుడు చదవలేదు. అప్పటికి ఆయన వచ్చేటటువంటి సమయానికి ఆయన గురించి చదవలేదు. కానీ ఎవరో ఒకళ్ళు
అప్పుడప్పుడు ఇలా ఒకటి రెండు మాటలు చెప్తుంటారు కదా తమ సందేశాల్లో, అప్పుడు వినడమే తప్ప ఎక్కువగా ఆయన గురించి చదివింది లేదు. కానీ ఆ పబ్లికేషన్స్ ద్వారా వచ్చినటువంటి పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయి అనేది, లేదా ఆ పబ్లికేషన్స్ ఏ విధంగా ప్రారంభమైందనే దాని గురించినటువంటి చరిత్ర అయితే తెలియదు, కానీ దాని నుండి వచ్చినటువంటి పుస్తకాలు మాత్రం చాలా నేను కొనుక్కున్నాను. సరే, ఆయన వస్తున్నాడు, వెళ్దాం 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 అని అంటే ప్రోద్బలంతో వెళ్ళా, ఇష్టం ఉండి వెళ్ళా, ప్రోద్బలంతోనే వెళ్ళా. వెళ్ళిన తర్వాత పాటలు పాడుతూ ఉన్నారు, అందరం సంతోషంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. కొంత సమయానికి అందరు లేచి నిలబడ్డారు. ఏంటి ఏంటి అని అంటే జార్జ్ వర్వర్ గారు వస్తున్నారు, అందరం లేచి నిలబడి స్వాగతం చెబుదాం అని అంటే అందరం లేచి నిలబడ్డాం. చూస్తూ ఉన్నా ఆయన. ఎప్పుడైతే ఆయన్ని చూశారో మా నాన్నగారు విపరీతంగా ఏడవడం మొదలుపెట్టారు. ఈయన ఇంతలా ఏడుస్తున్నారు, ఏమై ఉంటుంది? చాలాసేపు నేను, మా బావగారు, మా ఇతర కుటుంబ సభ్యులు, అలాగే మాతో కలిసి పనిచేస్తున్నటువంటి సేవకులు అందరం వెళ్ళాం. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాం. అందరూ ఏమో జార్జ్ వర్వర్ గారు ఇంకా చూస్తుంటే, నేను ఒక్కడనే మా నాన్నగారి వైపు చూస్తున్నాను. ఏడుస్తూ ఉన్నాడు. నేను అడిగి అయిన తర్వాత, ఏం నాన్న అంతలా ఏడుస్తున్నారు, ఎందుకని అని అంటే, ఆయన విశ్వాస జీవితం పెంపొందడానికి అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు కారణమయ్యాయి. మా నాన్నగారి చేతిలో రెండు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం, రెండవది ఒక భక్తుని జీవిత చరిత్ర. డెఫినెట్గా ఉంటాయి, ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అంటే భక్తుల జీవిత చరిత్రలో చాలా ఇంట్రెస్టింగ్గా చదివి అవన్నీ కూడా సేవకులకు తెలియజేస్తూ బలపరుస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఇక ఆ తర్వాత ఆయన చదవని పుస్తకాలు ఎన్నో కొనిచ్చాను నేను మా నాన్నగారికి. ఆ రోజు నేను అడిగే, ఏంటి నాన్న ఇంతలా ఏడుస్తున్నారు, ఏంటి అసలు, ఎందుకు, ఏ కారణాన్ని బట్టి? అందరూ సంతోషంగా ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే, అవి దుఃఖంతో వచ్చిన ఏడుపు కాదు నాన్న, ఆనందంతో వచ్చిన ఏడుపు అన్నాడు. ఎందుకని అని అన్నాను. అంటే ఆయనంట పరిచర్యకి పిలువబడినటువంటి దినాల్లో, ఆరంభ దినాల్లో ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఓడ నావికుడితో ఒక మాట చెప్పాడంట, నేను ఈ ఓడను కొంట, దేవుడు పరిచర్య కోసం ఇది నాకు ఇవ్వబోతున్నాడు అని అంటే, వాడ నావికుడు ఎగతాళిగా నవ్వాడంట. వాడ కొనటం అంటే ఎంతో తెలుసా? సామాన్యమైన, అసలు వాస్తవానికి ఆయనకి వాడెక్కడానికి డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి. విశ్వాసంతో పరిచర్య కోసం అడుగులు ముందుకు వేశాడు. నేను ఈ వాడ కొంటానంటే ఎగతాళిగా చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆ దైవజన్ అంట తన దగ్గర ఒకే ఒక్క $1 ఉంటే ఆ $1 ఇచ్చి వాడ నావికుడితో ఇలా చెప్పాడంట, ఇదిగో వాడ కొరకు నేను అడ్వాన్స్గా ఈ $1 ఇస్తున్నాను, తీసుకో, దేవుడు అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చినప్పుడు నేను ఈ వాడ తీసుకొని వెళ్ళిపోతాను పరిచర్య కొరకనంటే, మరి ఇక ఆ వాడ నావికుడు ఎలా తీసుకున్నాడో తెలియదు, కానీ ఆ $1 తీసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన విశ్వాసాన్ని ఘనపరిచి ఆ ఓడ కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చినప్పుడు ఆ ధనమంతా తీసుకొని వెళ్ళి, ఇదిగో వాడు నాకు ఇచ్చేసేయి, వాడికి అవసరమైనటువంటి డబ్బులు తీసుకొచ్చానంటే ఆశ్చర్యపోవడం అతని వంతయిందంట ఈసారి. అంటే ఈ సందర్భాన్ని ఆ దైవజనుడు ఆ రోజు చెప్పాడు. నాకు ఆయన చెప్పేది వినేటప్పుడు కంటే మా నాన్నగారు చెప్పేటప్పుడు విన్నటువంటి మాటలు నా మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించాయి అన్నమాట. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, అలాంటి ఒక భక్తుణ్ణి కల్లారా చూడగలిగేటటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. నేను ఆయన గురించి చదవడమే కానీ ఫస్ట్ టైం ఆయన చూస్తున్నప్పుడు నా కళ్ళెమ్మడి నీళ్లు రాకుండా ఉండలేకపోతున్నాయి నాన్న, అది నా ఏడుపులో ఉన్నటువంటి అర్థం అని చెప్పాడు. విశ్వాసంతో భక్తులు పరిచర్య చేశారు, కాపరులైనటువంటి వారు పరిచర్య చేశారు. ఒక వ్యక్తి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు పరిచర్య చేస్తున్నప్పుడు అతని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాడని అనడానికి మనకు ముందు పరిచర్య చేసినటువంటి భక్తులు, కాపరులైనటువంటి వారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు. ఇలాంటి మోటివేషనల్ టెస్ట్ మనీస్ నేను చాలా చెప్పగలను, అర్థమైందండి. కాబట్టి దేవునితో మనం సత్సంబంధాన్ని కలిగి ఉందాం అనడానికి మరొక రుజువు ఏంటంటే, దేవుడు మన హృదయాల్లో ఉంచినటువంటి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ 6వది ఏంటి అనంటే, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొనుటకు ఆయన ముఖమును అపేక్షించడం వలన. పర్సనల్గా మనం దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. సొలొమోనుతో దావీదు, తన తండ్రి అయినటువంటి దావీదు మాట్లాడేటటువంటి క్రమంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం
7వ అధ్యాయంలో హితోపదేశం చేశాడు. ఒకసారి చదువుదాం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం మన్నించండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించినట్లా నేను అతనికి రాజ్యము నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దాన్ని అప్పగించినట్లు యెహోవా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించుము. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను త్రోసివేస్తాడు, నిత్యముగా ఆయన నిన్ను త్రోసివేయును అని చెప్పి దావీదు తన కుమారునికి హితోపదేశం చేసినట్లు వాక్యంలో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీల రాజుల చరిత్ర ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేల్ని చాలామంది రాజులు పరిపాలన చేశారు కదండి. సౌలు దగ్గర నుండి ప్రారంభమై సిద్కియా వరకు అనేక మంది ఇప్పటికే మీరు రాజుల యొక్క చరిత్రను చదివారు. చాలామంది రాజులు పరిపాలన చేశారు. మీరు గమనించండి, ఇశ్రాయేలీల రాజుల చరిత్రలో ప్రతి రాజు కాలంలో ఎవరో ఒక ప్రవక్త మనకి తప్పనిసరిగా కనబడతాడు. ఎవరో ఒక ప్రవక్త. ఉదాహరణకి సౌలుని మీరు తీసుకున్నారనుకోండి, సమూయేలు కనపడతాడు. దావీదుని మీరు తీసుకున్నాడు అనుకోండి, సమూయేలు కనపడతాడు, నాతాను కనపడతాడు, గాదు కనపడతాడు. అండ్ సో మెనీ అదర్ ప్రాఫిట్స్ ఆర్ దేర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. రాజుల చరిత్రలో చాలా మంది ప్రవక్తలు కనపడతారు. కానీ ప్రవక్త పరిచర్య ఉనికిలో లేని, బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు, ఉనికిలో లేనటువంటి ఒకే ఒక్క రాజు కాలం ఏదో తెలుసా? ప్రవక్త అయినటువంటి రాజు అయినటువంటి సొలొమోన్ కాలం. రాజైన సొలొమోన్ కాలంలో నాకు తెలిసినంత వరకు ప్రవక్తలు లేరు. ప్రవక్త పరిచర్య అనేది మనకి కనపడదు. ఎందుకు అలాంటి పరిస్థితి అంటే, సొలొమోనికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ప్రవక్త అవసరం లేకుండా దేవుడు చేశాడు. అంత జ్ఞానం ఇచ్చాడు. నీ ముందు కానీ నీ తర్వాత కానీ అలాంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఉండరు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ సొలొమోను కాలంలో దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని జ్ఞాని అయిన సొలొమోనుకి అనుగ్రహిస్తే, సొలొమోను తన జీవిత కాలంలో దేవుని మార్గములను విడిచినటువంటి వాడై ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. సో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేదు. తండ్రి అయినటువంటి దావీదు సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నీవు హృదయపూర్వకంగా ఆయన్ని సేవించాలి. నీవు ఆయన్ని సేవించడం మానేస్తే కనుక నిశ్చయంగా ఆయన నిన్ను త్రోసివేస్తాడు. మీరు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రాజుల గ్రంథం మీరు చదువుతున్నప్పుడు ఒక థీమ్ ఉంటుంది అనమాట. మీ బుక్లో మీరు గమనించుకోండి, తర్వాత చూసుకోండి. బుక్ నెంబర్ 2లో ప్రతి పుస్తకానికి ఒక లైన్ ఉంటుంది అనమాట. రాజు అయిన సొలొమోను యొక్క జీవితాన్ని గురించి రాసినప్పుడు ఒక అద్భుతమైన మాట రాశారు. ఏంటి ఆ మాట అనంటే, డివైడెడ్ హార్ట్ డివైడెడ్ కింగ్డమ్. హృదయమందు విభాగింపబడిన పరిస్థితి రాజ్యం విభాగించబడటానికి కారణమైంది అని చెప్పి థీమాటిక్ లైన్గా రాస్తూ వచ్చారనమాట. ఇంకా దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆయన్ని తెలుసుకుంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేం, ప్రవర్తించలేం. ఆయన సరిగా అర్థం కాకనే ఈరోజు డబుల్ గేమ్ ఆడేటటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. 2 రకాలైనటువంటి రీతిలో తమ జీవితాల్లో వ్యవహరించేటటువంటి పరిస్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హోషేయ గ్రంథంలో, నీకు సహాయకర్తనగు నాకు విరోధివై నీకు నీవే కీడు చేసుకుంటున్నావని దేవుడు
దేవుని ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మీరు చదివితే, దేశమందు కనికరము, న్యాయము, దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము, సత్యము లేకపోవుటను బట్టి యెహోవా దేశ నివాసులతో ఏమాడుతున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది అనమాట. దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. ఎందుకని వ్యాజ్యమాడుతున్నాడు? దేవుడే కదా వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చింది, వారికి ఒక వాగ్దాన దేశాన్ని ఇచ్చింది, వారి జీవితాల్లో అనుక్షణం వారిని ప్రోత్సహించి నడిపించింది. మరి ఎందుకని దేవుడు వారిని విరోధులనుగా చూస్తున్నాడు? వారికి విరోధి అయ్యాడు, లేకపోతే ఎందుకు దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం వారి జీవితాల్లో కరువైపోయింది. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం అనేది వారి జీవితాల్లో లేదని వాక్యంలో మనం చదువుతున్నాం. సో ఒక కాపరి దేవునితో రైట్ రిలేషన్లో ఉన్నాడు అనడానికి 6వ గుర్తు ఏంటంటే, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, ఆయన గుణగణములను అధ్యయనం చేయాలి. దేవుని గుణగణాలన్నీ 2 మాటల్లో చెప్పబడ్డాయి. 1, దేవుడు గొప్పవాడు, 2, దేవుడు మంచివాడు. థియాలజీలో ఇది మీరు చదువుతారు, అప్పుడు వివరంగా మీకు తెలియపరుస్తారు. దేవుని గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమైతే ఆయన మార్గాల్లో నుండి మనం తొలగేటటువంటి ప్రయత్నం చేయం. ఆయన్ని గురించి మనం తెలుసుకోకుండా లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సొలొమోను హృదయాన్ని 2గా విభాగించింది ఏంటి? తన జీవితంలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, వివిధ రకాలైనటువంటి విషయాల్లో అతను సంతోషాన్ని వెతుక్కున్నాడు. దేవుడు అనుగ్రహించిన దానికంటే వివిధ రకాలైనటువంటి విషయాల్లో ప్లెజర్ని వెతుక్కున్నాడు. కాబట్టి దేవుడు ఈ సొలొమోను విషయంలో, అతడు చేసినటువంటి పని విషయంలో చింతపడినటువంటి వాడే ప్రత్యక్షమై రాజ్యం 2 ముక్కలు అయిపోతుందని చెప్పి తన ప్రత్యక్షతలో సొలొమోను హెచ్చరించినట్లు వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. సో ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నో యువర్ గాడ్ పర్సనల్లీ. వ్యక్తిగతంగా నీ దేవుడు ఏంటో నీకు అర్థం కావాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించిన జ్ఞానం లేకపోతే దేవుడు మన మీద ఏమాడతాడు? వ్యాజ్యమాడేటటువంటి దేవుడై ఉన్నాడు. నెక్స్ట్ 7వ విషయం, అతని హృదయము శాశ్వతమైన వాటిపై ఉంచినప్పుడు మరియు శాశ్వత దృక్పథమును కలిగి ఉండటం వలన. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. శాశ్వతమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏలయనగా మేము అదృశ్యమైన వాటిని చూచుచున్నామన్నాడు. అదృశ్యమైన వాటిని చూస్తున్నాను అని తర్వాత ఒక అద్భుతమైన మాట చెప్పాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనిపించని శాశ్వతమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము దృష్టి నిలిపినటువంటి వారమై ఉన్నాం. భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద కాదు మా ఆలోచన, మా దృష్టి అంతా ఏంటి? దేవుడు అనుగ్రహించే శాశ్వతమైనటువంటి వాటి మీద. అబ్రహాం చాలా ఆస్తిపరుడు అండి, కానీ గుడారాలను ఎందుకున్నాడు? యాత్రికుడు, పరదేశి అనేటటువంటి విషయాన్ని గ్రహించాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూశాడని దేవుని వాక్యంలో రాయబడింది. అబ్రహాముని గురించి ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, ఆదికాండం 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అతడు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. అబ్రహాం పిలువబడినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75. చచ్చిపోయినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 175. దేవుని వల్ల పిలువబడి దేవునితో తాను సహవాసం చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో, ఆ సహవాసం 100 ఏళ్ళు అయితే, ఈ 100 ఏళ్లలో అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాలో ఆ విధంగా ఆశీర్వదించాడు. ఎన్ని రీతులుగా ఆశీర్వదించాలో అన్ని రీతులుగా ఆశీర్వదించాడు. కారణం ఏంటి అంటే, చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కారణం ఏంటంటే, శాశ్వతమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచి తన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాన్ని అబ్రహాము కొనసాగించాడు. దేవుడు చూసేటటువంటి పద్ధతికి, మనిషి చూసేటటువంటి పద్ధతికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంకా దేవుడు కోరుకున్న విధానంలో మనం అడుగులు ముందుకు వేసేటటువంటి వారంగా ఉండాలి. సో దృష్టి అంతా కూడా దేని వైపు అంటే, శాశ్వతమైనటువంటి వాటి వైపు మనం నిలిపేటటువంటి వారంగా ఉండాలి. ఆయన రాజ్యమును, నీతిని మొదటి వెదకండి, అప్పుడు అవన్నీ మీకు
అనుగ్రహించబడినని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అది 7వది. తర్వాత తన జీవితం మరియు పరిచర్యను క్రీస్తు యొక్క ప్రభుత్వమునకు అప్పగించినప్పుడు మరియు క్రీస్తు తనలో నివసించున్నట్లు అనుమతించినప్పుడు. 2 పనులు ఇక్కడ. ఒకటి, మన జీవితం మన పరిచర్య యేసుక్రీస్తు ప్రభుత్వానికి అప్పగించబడాలి. అంటే మన జీవితం మీద మన పరిచర్య మీద యజమానుడు ఎవరు? ప్రభు. అర్థమైందండి? మన జీవితం మీద మన పరిచర్య మీద, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య మీద, రెండిటికి ఆయన యజమానుడై ఉన్నాడు. రెండిటికి ఆయన యజమానుడై ఉన్నాడు. అది. తర్వాత రెండోది ఏంటి అని అంటే, క్రీస్తు తనలో నివసించినట్లు అనుమతించినప్పుడు. ఆయన మన హృదయాల్లో ఉండాలి. చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పుస్తకం ఇచ్చేవాళ్ళు, రవి హృదయం అని. మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసున్నారో లేదు ఈ పుస్తకాన్ని? రవి హృదయం అని ఒక ఇవాంజలిస్టిక్ బుక్ అనమాట. అది రవి హృదయం. ఒక హార్ట్ బొమ్మ ఉంటుంది, అందులో నానా రకాలైన జంతువులు ఉంటాయి అన్నమాట. మేకపోతు, ఆ తర్వాత పంది, నెమలి, కప్ప, తాబేలు, ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క లక్షణాన్ని సూచించేటటువంటి చిత్రం అనమాట. మధ్యలో అపవాది ఉంటాడనమాట. రవి హృదయం. అది అంత అసహ్యంగా ఉంది. తర్వాత చిత్రపటంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లోపలికి వచ్చినప్పుడు ఆ లోపల ఉన్నవన్నీ కూడా బయటికి పోయేటటువంటి పరిస్థితి. జీకే చెస్టర్టన్ అని ఒక వ్యక్తి ఇలా చెప్పాడు అనమాట. దేర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ప్లేస్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్. ప్రతి వ్యక్తి హృదయంలో ఒక ఖాళీ స్థలం ఉంటుందంట. ఈ ఖాళీ స్థలం అనేది దేవుని చేత నింపబడాలి. అది దేవుని చేత నింపబడకపోతే దేని చేత అయినా నింపబడేటటువంటి అవకాశం ఉంది అని అంటాడు. సో మన జీవితాల్లో, మన హృదయాల్లో దేవునికి ప్రాథమికమైనటువంటి స్థానం ఇచ్చి ఆయన మనలను పరిపాలించేటటువంటి వానిగా అనుమతించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అనుమతించడం అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. బలవంతంగా దేవుడు ఏది చేయడు. ఎందుకంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. స్వచిత్తం అనేటటువంటిది దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. కాబట్టి ఆయన బలవంతంగా ఏది కూడా చేసేటటువంటి దేవుడు కాదు. కనుక మన జీవితాల మీద, దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య మీద ఆయన ప్రభువుగా ఉండాలి. మరియు ఆయన మన హృదయాల్లో నివాసం చేయడానికి మనం ఆయన్ని అనుమతించేటటువంటి వారంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఎన్నోది? 8వది. 9వది, వ్యాయామము, ఆరోగ్యము మరియు సరైన ఆహారముతో క్రమశిక్షణ కలిగిన జీవన శైలికి అంటి పెట్టుకొనినప్పుడు. ఇక్కడ దొరికిపోయామండి. వ్యాయామము, ఆరోగ్యము, సరి అయిన ఆహార క్రమశిక్షణ కదండి. వరుసగా ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు నిజంగా కాపరి పరిచర్యలో దేవునితో రైట్ రిలేషన్లో ఉన్నావా లేదా అనే ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నాకైతే అలాగ అనిపించింది ఇవి చదువుతున్నప్పుడు. క్రమశిక్షణాయుక్తమైనటువంటి జీవితం. మనకు కుదురు లేనప్పుడు జనానికి కుదురు ఏం చెబుతామండి? చెప్పలేం కదా. మనకు కుదురు లేదు, క్రమశిక్షణ లేదు, ఇంకా జనానికి క్రమశిక్షణ ఏం నేర్పించగలం? వ్యాయామము, ఆరోగ్యము మరియు సరి అయిన ఆహారంతో క్రమశిక్షణ కలిగిన జీవన శైలికి అంటి పెట్టుకొనినప్పుడు. పరుగు పందెంలో ఉండేటటువంటి వాడు అన్ని విషయాల్లో మితముగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. తినే విషయంలో, ఆ తర్వాత నిద్రపోయే విషయంలో, ఆ తర్వాత పనులు చేసేటటువంటి విషయంలో, అన్నిట్లో క్రమశిక్షణ అనేది అతడు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి తన జీవితంలో ఒక బహుమతి పొందడం కొరకైనటువంటి ఆరాటాన్ని కలిగిన వాడి వల్ల ముందుకు కొనసాగేటటువంటి వాడుగా ఉంటాడు. క్షయమైనటువంటి కిరీటం కొరకే అంత క్రమశిక్షణాయుక్తమైనటువంటి జీవితం కొరకై అలవాటు పడినటువంటి వాడుగా ఉంటే, మరి అక్షయమైనటువంటి బహుమానం పొందడం కొరకై ఈ లోకంలో మనం పరిగెత్తుతున్నటువంటి సమయమందు కాపరులంగా ఒక క్రమశిక్షణాయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు ఆలోచన చేయండి. డిసిప్లైన్డ్ లైఫ్ కదా. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం అన్నాడు కదండి. క్రమశిక్షణాయుక్తమైనటువంటి జీవితం. భౌతికంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కాపరి మరింత సార్థకమైనటువంటి పరిచారకునిగా ఉంటాడనేది మనకి తెలియచేయబడతా ఉంది.
And చివరిగా ఒకరు లేక అంతకంటే ఎక్కువైన దైవజనులతో పరస్పర లెక్క అప్పగించుకొని సంబంధమునకు సమర్పించుకొను. అంటే డెఫినెట్గా మన మీద ఒకళ్ళు అజమాయిషీ చేసేవారు ఉండాలి కదండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం కదా. ప్రతి వ్యక్తి మీద ఒక వ్యక్తి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను చెప్తా, సోమవారం ఎక్కడ ఉంటానో చెప్తా, మంగళవారం ఎక్కడ ఉంటానో చెప్తా, బుధవారం ఎక్కడ ఉంటానో చెప్తా. దానికి తగినట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. డెఫినెట్గా నేను ఒక 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 ఇద్దరు ముగ్గురికి డెఫినెట్గా చెప్తా ఉంటాను, ఈరోజు నేనేం చేస్తాను అనేది తప్పనిసరిగా. చాలామంది కాపురులైనటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారో కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు. అది మంచిదేనండి? చెప్పండి, అది మంచిదేనా? అజమాయిషి అనేది ఉండాలి కదా. లెక్కపత్రం లేకుండా ఇష్టానుసారంగా నడుచుకోవడం అనేది సరైనటువంటి జీవన విధానమేనా? కాదు. ఒక కాపరిగా సార్థకమైనటువంటి పరిచర్య నీ జీవన విధానంలో నుండి రావాలి అని అంటే నీ మీద లెక్క అడిగేటటువంటి వాళ్ళు ఒకళ్ళు తప్పనిసరిగా ఉండాలి. నువ్వేం చేస్తున్నావో తెలియాలి. ఈరోజు నేను టీచింగ్కి వెళ్తున్నాను, ఈరోజు నేను పలానా స్థలంలో ఉంటాను. వెళ్తారు, వస్తారు, ఎక్కడికి వెళ్ళావు అన్నీ చెప్పాలా నీకు అని రుబాబు చేసే కాపరులు లేరు వాళ్ళ భార్యల మీద? ఉన్నారు లేరా? చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళావు డాడీ అని నీకు చెప్పాలంటారా అని పిల్లల మీద అరిచేటటువంటి కాపురులైనటువంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న విషయం ఎవరో ఒకళ్ళు తప్పనిసరిగా మన మీద అజమాయిషీ చేసేటటువంటి వారు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ప్రతి కాపరి జీవితంలో ముగ్గురు వ్యక్తులు ఉండాలంట. పౌలు లాంటోళ్ళు, బర్నబా లాంటోళ్ళు, తిమోతి లాంటోళ్ళు. ఒకళ్ళు మన మీద, ఒకళ్ళు మనతో, ఒకళ్ళు మన నాయకత్వంలో శిక్షణలో ఉండేటటువంటి వ్యక్తి. ప్రతి కాపరి జీవితంలో ఈ ముగ్గురు ఉండాలంట. మన మీద ఒక పౌలు ఉండాలి, మనతో ఒక బర్నబా ఉండాలి, ఆ తర్వాత మన నాయకత్వంలో తర్వాత పరిచర్య చేయటం కోసం ఒక తిమోతి శిష్యుడు అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి. లెక్కపత్రం లేకుండా గడిపేటటువంటి జీవన విధానం చాలా ప్రమాదకరమైంది. కనుక కాపర్లు తమ జీవితంలో ఎప్పుడూ కూడా లెక్క అప్పగించుకునేటటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడే వారు దేవునితో సత్సంబంధాన్ని కలిగినటువంటి వారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో 10 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మన సంబంధాలు, మన ప్రాధాన్యతలు ఎవరెవరితో ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకునే క్రమంలో దేవునితో మనం రైట్ రిలేషన్లో ఉన్నాం అనడానికి మొదటి గుర్తు ప్రార్థన, రెండవ గుర్తు పవిత్రతను కాపాడుకోవడం, మూడో గుర్తు దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉండి పని చేయడం, నాలుగో గుర్తు చెప్పండి దేవుని వాక్యంతో నింపబడడం, ఐదో గుర్తు విశ్వాసంతో నడవడం లేదా విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసం అనే విషయాన్ని ప్రాక్టీస్ చేయడం, ఆరవది దేవుణ్ణి పర్సనల్గా తెలుసుకోవడం, ఏడవది శాశ్వతమైన వాటి మీద దృష్టి నిలపడం, ఎనిమిదవది మన పరిచర్య మీద, మన జీవితం మీద ప్రభు అధికారిగా ఉండాలి, మన హృదయాల్లో ఆయన ప్రభువుగా ఉండాలి, తొమ్మిదవది వ్యాయామం, క్రమశిక్షణాయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడం, పదవది లెక్క అప్పగించాలి అనేటటువంటి తాపత్రయంతో బ్రతకటం. ఈ 10 మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం దేవునితో రైట్ రిలేషన్లో ఉన్నాం అనడానికి ఇవి రుజువులు అన్నమాట. సో కాపరులైన వారు ప్రత్యేకంగా ఇంకా కాపరి పరిచర్యలో ఉండాలని ఆశించినటువంటి వారు లేదా ఆ బాధ్యత దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ 10 విషయాలు, నేను కూడా ఒక కాపరినే, నేను కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చెప్పేటటువంటి నేనేమి అధికుణ్ణి కాదు, వినేటటువంటి మీరేమి తక్కువ కాదు, అందరం కూడా ఒకే బోట్లో ఉన్నాం. ఓకే, ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని సరి అయిన రీతిలో జాగ్రత్తగా చూసుకుంటూ మొట్టమొదటి ప్రాధాన్యత అయినటువంటి దేవునితో మనం రైట్ రిలేషన్లో ఉన్నామో లేమో చూసుకుంటూ అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడు
నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, దేవుడు మనల్ని నమ్మి ఒక బాధ్యత మనకు అప్పగించాడు. నమ్మి పని అప్పగించిన దేవునికి నమ్మక ద్రోహం చేయకూడదు. ఓకేనండి. సో ఆ 10 విషయాలు ఇంకా స్టడీ చేయండి, లోతుగా అధ్యయనం చేయండి. నేను చెప్పే దానికంటే ఇంకా మీకు ఎక్కువగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేఖనాన్ని నేను ఏదో 1-2 ఉదాహరణలు వాక్యంలోని తీసుకొని మాట్లాడుతూ వచ్చాను. ఇంకా చాలా లేఖన భాగాలు మనకి ఇవ్వబడ్డాయి అక్కడ. అంతకంటే ఎక్కువగా మీరు కూడా మీ వ్యక్తిగత ధ్యానంలో ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలోనూ నేర్చుకుంటారు. కాబట్టి కాపరులుగా ఇక్కడ నెంబరుతో నిమిత్తం లేదండి. 1000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, ఓకే, కాపరే. 1000 మంది ఉన్నోడేమి ఎక్కువ కాదు, 10 మంది ఉన్నోడేమి తక్కువ కాదు. దేవుడు నీకు అప్పగించిన పరిధిలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావు అనేది దేవుడు చూసేటటువంటి వాడై ఉన్నాడు. కనుక దేవునితో మనం రైట్ రిలేషన్లో ఉన్నామో లేమో వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుంటూ మంచి కాపరులుగా ఉండడానికి ఇష్టపడే వారంగా ఉందాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్.